బ్రో, న్యూ బైక్ తీసుకున్నప్పుడు ఆర్‌సీ బుక్ పోస్ట్‌లో ఇంటికి వస్తుందని అనుకుంటున్నావు కదా! కానీ చాలా మందికి తెలీదు ఆర్‌సీ బుక్ పోస్ట్‌లో పంపించడం ఆపేశారు అని. అండ్ ఒకవేళ పంపించినా అది రాకపోవచ్చు. లేదా అది ఎక్కడైనా మిస్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు అందరూ అనుకుంటారు కంప్లెయింట్ ఇవ్వాలి, న్యూ ఆర్‌సీకి అప్లై చేయాలి అండ్ ఫీ కూడా పే చేయాలని. కానీ నిజం చెప్పాలంటే ఇవేమీ అవసరం లేదు బ్రో. మీ ఆర్‌సీ బుక్ ని సేమ్ ఫార్మాట్ లో అఫీషియల్ గవర్నమెంట్ వెబ్‌సైట్ నుండి డైరెక్ట్ గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను ఆర్‌సీ బుక్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఈ ప్రాసెస్ ని మీరు మొబైల్లో గానీ, కంప్యూటర్‌లో గానీ చేయవచ్చు. ముందుగా మీ మొబైల్లో గానీ, కంప్యూటర్‌లో గానీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్‌లో ఎం పరివాహన్ ఎంటర్ చేయండి. ఎం పరివాహన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ లో ఫస్ట్ వన్ ది క్లిక్ చేయండి. లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్ లో అబౌట్ అస్, ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్, ఆన్లైన్ సర్వీసెస్ ఇలా చాలా వచ్చాయి కదా! ఇందులో ఆన్లైన్ సర్వీసెస్ లోని వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ క్లిక్ వస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ స్టేట్ నేమ్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీ ఆంధ్రప్రదేశ్ గానీ, తెలంగాణ గానీ క్లిక్ చేయండి. సో ఇక్కడ నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్ ఆప్షన్స్ టు అవైల్ సర్వీసెస్ మీద అని వచ్చింది. సో ఇక్కడ మీకు సెలెక్ట్ ఆర్టీఓ అడుగుతుంది. సో మీ ఏ ఆర్టీఓకి సంబంధించిన ఆర్టీఓని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ నాకు విశాఖపట్నం కాబట్టి నేను విశాఖపట్నం సెలెక్ట్ చేస్తున్నాను. ఆర్టీఏ ఏపీ 31 అది. సో ఇక్కడ ఆర్టీఓ విశాఖపట్నం ఆర్టీఏ సెలెక్ట్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేస్తున్నాను. సో ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక ప్రొసీడ్ వస్తుంది. సో దీన్ని కూడా ప్రొసీడ్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆన్లైన్ సర్వీసెస్ అన్ని కనిపిస్తాయి. మీరు ఇవి పట్టించుకోవద్దు. సో ఇక్కడ టాప్ లోని హోమ్ సర్వీసెస్, అపాయింట్మెంట్, అదర్ సర్వీసెస్, డౌన్లోడ్ డాక్యుమెంట్ వచ్చింది కదా! ఇక్కడ మీకు డౌన్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. సో దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ చాసిస్ నెంబర్. సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత మీకు లాస్ట్ 5 డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఈ నెంబర్ కొట్టిన తర్వాత వ్యాలిడేట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చూపిస్తుంది. ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సో డీటెయిల్స్ అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో నాకు ఇక్కడ ఆల్రెడీ ఆర్సీ ఆల్రెడీ ప్రింటెడ్ అని వచ్చింది. సో నేను ముందుగా ఓపెన్ చేయడం వల్ల నాకు ఆర్సీ ఆల్రెడీ ప్రింటెడ్ అని వచ్చింది. ఇది ఎలాగ ఉంటుందంటే సో మీకు ఇలాగ వస్తుంది. సో టాప్ లో మీకు ప్రింట్ అండ్ డౌన్లోడ్ కూడా ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు, మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ ఆర్సీ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన టెలిగేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.